ఆ మాటలు మాట్లాడేస్తే, చెప్పిన మాటలు చెప్పేస్తే, మరి ఇలా చేస్తే మరి అలా ఉంటాం. మరే అవును ఏది చెయ్యి. అందుకే ఈయన చెప్పేస్తున్నాడు, నేను చెప్పాను అనుకోండి, మీరు తప్పకుండా మీరు చెప్పినట్లుగా చేస్తే ఈ స్థితి నుంచి ఇంకా ఏ స్థితిలోకి వెళ్ళాలి, నేను ఏ స్థితికి వెళ్తాను అని మీరు అడుగుతారు. ఆ ప్రశ్న మీరు గనక నన్ను అడిగితే దాని అర్థం ఏమిటో తెలుసా? రాబోయే స్థితి ఎలా ఉంటుందా అని ముందే నువ్వు ఊహిస్తున్నావు అన్నమాట. ఇది చాలా ముఖ్యమైన విషయం, జాగ్రత్తగా గమనించాలి. ఇది బుద్ధి బలముతో చేసే మాటల మార్పిడి కాదు. బుద్ధిలో మాటల్ని ఉపయోగించి చెప్పేస్తున్నావు సమాధానం, ఊహించేస్తున్నావు నీకు నచ్చిన దాన్ని. అమ్మా ఇలా ఉంటే అదే సదా ఉండుట కదమ్మా అంటుంది. నువ్వు ఉన్నావు, పరిస్థితులు ఎలా ఉన్నావు, పరిసరాలు ఎలా ఉన్నావు. ఈ శరీరం పుట్టక ముందు ఉన్నావు, పుట్టాక ఉన్నావు, చచ్చిపోయాక ఉన్నావు, నువ్వు ఉన్నావు. అలా ఉంటే సదా ఉండడం కదమ్మా అంటుంది. ఉండు, దానికి మళ్ళీ సదా ఉండడం అన్న పేరు ఎందుకు పెట్టుకుంటున్నావు? ఇవే సమాధానాలు. చెప్పినవన్నీ చెప్పాలి గనక ఆ మాటలు చెప్పేవాళ్ళు వాడతారు, వినేవాళ్ళు చెయ్యకుండా వాడేస్తూ ఉంటారు. అక్కడే ప్రమాదం వస్తుందని నేను మొత్తుకుంటున్నాడు. చూడండి, ఇది బుద్ధితో చేసే మాటల మార్పిడి కాదు, సిద్ధాంతాలు చెప్పడం కాదు, యథార్థ విషయాలతో మనం వ్యవహరించాలి. యథార్థ విషయం అంటే ప్రపంచంలోనూ మీలోనూ యథార్థంగా ఏం జరుగుతోంది అంటే, నీలో ఏం జరుగుతుందో ప్రపంచంలో కూడా అదే జరుగుతుంది. మరి ప్రపంచం నీకంటే ఇంక వేరుగా ఎక్కడుంది? మరి ఇప్పుడు ఇలా చూడు, ఏం చెప్పే పద్ధతిలో ఇలా చెప్తాడనమాట. కృష్ణమూర్తి గారు చెప్పే పద్ధతి ఇది. మనం ఇంతకు ముందు ఒక పద్ధతికి వినడానికి అలవాటు పడ్డాం, కానీ దాన్ని ఈయన పద్ధతిలో చెప్తున్నాడు. నీ లోపల మార్పు పరివర్తన వస్తే ప్రపంచంలో అదే తయారు చేసిన సమాధానం. ఏదుందో ప్రపంచంలోనూ అదే ఉంది. నీలో పరివర్తన అంటే ప్రపంచంలో కూడా పరివర్తనే వస్తుంది, కనిపిస్తుంది. తప్పగా కనిపిస్తుంది. అది చేయడం మానేసి మాటలను మార్పిడి చేసేస్తూ సిద్ధాంతాలు రాద్ధాంతాలు చేసుకోవడం కాదు, యథార్థ విషయంతో మనం వ్యవహారం చేస్తున్నాం. ఇప్పుడు యథార్థ విషయం అంటే ప్రపంచంలోనూ మీలోనూ యథార్థంగా ఏమి జరుగుతుందో అది అన్నమాట. సరేనా? పాశ్చాత్య దేశాల్లో రకరకాలైన జన సముదాయాలు ఉన్నాయి. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క జన సముదాయాలు ఉంటాయి కదా. ఇప్పుడు మన దేశంలో ఎంత రకాల జన సముదాయాలు ఉన్నాయమ్మా. బహుశా పాశ్చాత్య దేశాలలో కూడా ఉన్నాయి. వారనేది ఏంటంటే, మనిషి మౌలికంగా ఎన్నటికీ మారడు అంటారు వాళ్ళు. లక్షల కొద్ది సంవత్సరాలుగా మనిషి ఈ విధంగానే జీవించాడు, జీవిస్తాడు అంటారు. అతని స్థితిని మార్చడం అసాధ్యం అంటారు వాళ్ళు. అతనిని కొద్దిగా సరిదిద్దవచ్చునేమో, అతనిలో కొంచెం మార్పు తేవచ్చునేమో, కానీ మానవుని పరిస్థితి పూర్తిగా ఎప్పటికీ మార్చలేము అంటారు పాశ్చాత్య దేశీయులు. కానీ మానవుని పరిస్థితి పూర్తిగా ఎన్నటికీ మార్చలేము అంటారు వాళ్ళు. మరి కొందరు అనేది ఏంటంటే, పరిసరాలలో మార్పు వస్తే, సంఘ వ్యవస్థ మారితే అప్పుడు మనిషి తప్పకుండా మారుతాడేమో అంటారు. పరిసరాల్లో మార్పు వస్తే, సంఘంలో వ్యవస్థ మారితే మనిషి మారుతాడేమో అని కొంతమంది అంటారు. సామాన్యవాదులు చేస్తున్నవి ఇవే. ఆర్థిక వ్యవస్థ, సాంఘిక వ్యవస్థ, ఇంకా దీన్ని బట్టి బాహ్య రూపాలను మారిస్తే అప్పుడు నూతన పరిస్థితుల్లో నివసించే మానవుడు కూడా మారతాడు అంటారు వాళ్ళు. సమాజాన్ని మారుస్తున్నావు, సంఘాన్ని మార్చేస్తట, పరిసరాలను మార్చేస్తట, అప్పుడు మనిషి కూడా మారిపోతాట.
అసలు పరిసరాలని పరిస్థితుల్ని అసలు ఎవరైనా మార్చగలరా? లేదమ్మా. మనిషిని మార్చొచ్చేమో గాని పరిస్థితుల్ని పరిసరాలని ఎవరు మార్చలేరు. ఆ సంగతి తెలియదు వాళ్ళకి. మరి కొందరనేది ఏంటంటే వారికి భగవంతుల్లో నమ్మకం ఉందిట. ఎంత గట్టిగా నమ్ముతారంటే అంత బాగా మన సమస్యల్ని తీరిపోతాయట అంటారు వాళ్ళు. ఈ పద్ధతులన్నీ మళ్లీ మళ్లీ అనేక పర్యాయాలు, అనేక రూపాలతో, అనేక నామాలతో ఆచరణ పెట్టబడుతున్నాయి. భగవంతుని నమ్మితే సమస్యలు తీరిపోతాయట. మరి ఎక్కడ మనం తప్పుదారి పట్టేస్తున్నాం? భగవంతుడిని నమ్మినంత మాత్రాన సమస్యలు తీరవు. మరి తీరకపోతే భగవంతుని నమ్మడం ఎందుకు? అంటే నీకు సమస్యలు ఉన్నాయి, అది తీర్చడం కోసం భగవంతుడు ఉన్నాడు అంటున్నావు. నీకు సమస్యలు లేకపోతే భగవంతుడితో పని లేదు కదా. అది నీకు సమస్యలు ఎందుకున్నాయి? ఏదో ఇతరుల వల్ల అంటావు, పరిసరాల వల్ల అంటావు, పరిస్థితుల వల్ల అంటావు. కాదు, నీ మనోమాలిన్యం. నీ సమస్యల మూలం నీ లోపలుంటే నాకు పరిస్థితుల వల్ల, పరిసరాల వల్ల, వ్యక్తుల వల్ల ఉన్నాయనుకుంటున్నావు. ఆ సమస్యలు తీర్చడానికి ఎవడో భగవంతుని నమ్ముకుంటే తీరతాయట. ఇంతకంటే గుడ్డితనం ఉందా? మూలం నీలో కదా ఉంది. మూలం నాలోనే ఉంది. ఈ నమ్మకం దేవుణ్ణి నమ్మితే ఎందుకు అవ్వదండి అంటారు. అందుచేత భగవంతునిలో నమ్మకం ఉంది మాకు. ఎంతటి గట్టి నమ్మకం ఉందనుకుంటున్నారా? ఎంత నమ్మకం ఉంటే అంత బాగా మన సమస్యలని తీరిపోతాయి అంటారు వీళ్ళు. ఈ పద్ధతులే మళ్లీ మళ్లీ అనేక పర్యాయాలు, అనేక రూపాలతో, అనేక నామాలతో ఆచరణలో పెడుతున్నాం మనం. కానీ మనిషి మాత్రం యుగాలు గడిచినా అవినీతిపరుడుగానే ఉండిపోతున్నాడు. దేవుడు ఎందుకు మార్చట్లేదు సమస్యల్ని? సమస్యలు పోగొడుతున్నాడు అంటున్నావు కదా, సమస్యలు లేకుండా ఎందుకు చేయట్లేదు? తెచ్చుకున్నావు. సమస్యల మూలం నీలో ఉంది. నువ్వు నీ సమస్యల మూలాన్ని గుర్తెరిగే ఆ లోపాన్ని నువ్వు సవరించుకో. నువ్వు నమ్మేసినంత మాత్రం నీకు సమస్యలు రాకుండా ఉండవు, వస్తాయి. దీన్ని నమ్ముతారా మరి మీరు? నమ్ముతాను. దేవుణ్ణి నమ్ముకుంటే సమస్యలు రావా? ఎవరు చెప్పారు? సమస్యలు రాకపోతే దేవుడా దేవుడా అన్న వాళ్ళకి ఎవరికి సమస్యలు లేకుండా ఇక 1,000 సంవత్సరాలైనా బతికే ఉంటారు వాళ్ళు. దేవుడు దయామయుడు, కరుణామయుడు కాదా? మరి ఎందుకు చంపేస్తున్నాడు? ఎందుకు బాధనిస్తున్నాడు? అతను దయామయుడు, కరుణామయుడు అంటున్నారే. దేవుణ్ణి నమ్ముకుంటే సమస్యలు తీరిపోతాయని ఎందుకు తీరడం లేదు? నాకు చావు సమస్య, అది నాకు రాకూడదు. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, మరి ఎందుకు చేస్తున్నావే? ఇలా ఆలోచించదు. ఎందుకంటే చచ్చే శరీరం నేను అనుకుంటున్నావు, అది చస్తుంటే నేను చస్తున్నాను అనుకుంటా. ఇది నీ మనసులో ఉన్న అజ్ఞానం. దీన్ని తీసేసుకుంటే దేవుడు అక్కర్లే, దెయ్యం అక్కర్లే. అవునమ్మా. అలాగే ఇష్టం, నీ మనసులో ఉన్న ఇష్టం అది ఏం చేస్తుంది? భౌతికంగా నెరవేరాలని కోరుకుంటుంది. దానికి వ్యక్తులు అడ్డొచ్చారు అంటుంది. సమస్య వస్తుంది. ఆ సమస్య రావడానికి నీ లోపల ఉన్న ఇష్టమే. దాన్ని నీ లోపల నీలో అయిష్టం. దానివల్ల కొందరు చూస్తే ద్వేషం, కొందరు చూస్తే చిరాకు, కొందరు చూస్తే అసహ్యం. ఆ అయిష్టాన్ని ఇక్కడ తీసేయి, సమస్య ఉండదమ్మా. సమస్య లేనప్పుడు సమస్యలు దేవుడు తీర్చడం ఏమిటి? నువ్వే తీర్చుకోవాలంటున్నాడు ఈయన. ఎంత నమ్మకమే పెట్టుకో, వద్దండం లేదు. కానీ దానివల్ల సమస్యలు ఏమి తీరవు. ప్రతి ఒక్కడు
దేవుడా అన్నవాడికల్లా సమస్యలు తీరిపోతే ఇంకా సమస్యాత్మకమైన జగత్తే ఉండదు కదా. ఉండదు. మరి ఉంది కదా, ఎప్పటికే మారడం లేదు, సమస్యలు లేని జీవితం రావడం లేదు. అనేక రూపాలతో అనేక నామాలతో ఆచరణ పెట్టబడ్డాయి. కానీ మనిషి మాత్రం యుగాల గడిచిన ఈ అవినీతి పరుడుగానే ఎందుకు ఉండిపోతున్నాడు? ద్వాపర యుగంలో, త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులు, పైగా రాక్షసులు ఉన్నారు కదా. రాముడు రాక్షసత్వం అంతా పోయిందన్నాడు, రాముడు వెళ్ళాడు, మళ్ళీ ద్వాపర యుగం మొదలైంది. కంస శిశుపాలుడు మళ్ళీ వచ్చేసారు. అంటే ఎందుకు వచ్చా మళ్ళీ రాక్షసత్వం? అక్కడ సమూలంగా తీసేస్తే ఇక్కడ మళ్ళీ రాక్షసత్వం ఎలా వచ్చింది? అలాగే ఇంకో దుష్ట చతుష్టయం కూడా వచ్చేసింది. మరి తీసేస్తే ఇప్పుడు భగవంతుడి సమస్య తీసేస్తే మళ్ళీ ద్వాపర యుగంలో ఎందుకు ఇలా వచ్చింది? తీసేయడం జరుగుతుందా? అది గుర్తుపెట్టుకో. సమస్య మూలం ఎక్కడుందో చూడు. సమస్య నీలోనే ఉంది. నువ్వు నీలో రాగం తీసేయి. ఎందుకు? ఎలా తీసేస్తావు? అదేమన్నా ఒక పెట్టిలో పెట్టినటువంటి వస్తువా తీసేయడానికి? ఎలా తీసేస్తావు? నాకు ఈ రాగము ఎందువల్ల కలుగుతోంది, ఫలానా వారు నా వారు అన్నట్టు ఫలానా వస్తువు నాది అని నేను అనుకోవడం వల్ల. మరి ఈ వస్తువు నాదేనా, నా వారన్నవారు నా వారేనా అని నువ్వు పరిశీలించి చూడవు, రాగం పెట్టుకుంటావు. పరిశీలించి చూస్తే రాగం పెట్టుకోవాల్సిన అవసరం లేదని తెలిసిపోతుంది. అప్పుడు రాగం తీసేసినట్టు. అలాగే ద్వేషమును, అలాగే ఇష్టమును, అలాగే అయిష్టమును, అలాగే కష్టమును, అలాగే సుఖమును, ప్రతిదీ నీలో కలుగుతున్న భావాలే. అవి నువ్వు తీసుకోవాలి తప్ప ఎవరో తీస్తారు, ఎవరో వస్తారని ఎదురు చూస్తూ కూర్చోకు అని ఏం చెప్తున్నాడు ఇక్కడ. బాగా అర్థమైందమ్మా. నీలో బాగా అర్థమవుతుంది. ఇవన్నీ నీలోనే ఉన్నాయి అని నిజాన్ని చెప్తున్న అదే కదా. అదే అమ్మా. అంటే చెత్తబుట్ట అయిన మనస్సు అనేటువంటి దాన్ని నువ్వు పట్టించుకోకుండా వదిలేయి. అంటే రాగద్వేషాలని ఇష్టాల్ని వదిలేయి అని చెప్పడం అదే. అదే కాబట్టి మనిషి మాత్రం యుగాల నుంచి అవినీతిగానే ఉండిపోతున్నాడు. అతనిలో దాదాపు ఏ మార్పు రాలేదు. అంటే బాధపడ్డాలు, ఆందోళన చెందడాలు, ఒంటరితనం ఫీల్ అవడాలు, అనిశ్చితలు, భద్రత లేదేమో అని భయపడ్డాలు, ఇలా చేయకపోతే అలా అయిపోతుందో అని ఏడవడాలు, ఇట్లా ఇవన్నీ కొనసాగుతూనే ఉన్నాయిగా. ఈ వాస్తవికాలుగా నాకిట్టివి ఉన్నాయి అని నువ్వు నీలో గుర్తించినప్పుడు, దానికి ఏం చెయ్యాలని గుర్తించినప్పుడు అయితే ఇప్పుడు దీన్ని నేనేం చెయ్యాలి అన్న ప్రశ్న కలుగుతుంది. ఈ వక్త ఈ చెప్పేవాడు మీ ముందు పెడుతున్నటువంటి ఈ అద్దంలోకి మీరే ఆ అద్దం, దానిలోకి మనం జతగా కూడి చూస్తున్నామా? మీ మనస్సుని అద్దంలోనికి మీరు తొంగి చూడండి. మనిషి యొక్క ప్రవర్తన, అతడు అనుభవించే మితిమీరిన క్లేశాలు, అతని దైనిక జీవితం, ఇతరులతో అతనికి గల సంబంధ బాంధవ్యాలు, ఇటువంటి వాటిని గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. ఇతరుల పట్ల ఉన్న మనకి సంబంధ బాంధవ్యాల్లోనే కదా కలతలు, కల్లోలాలు, ఈర్ష్యలు, ద్వేషాలును. అవి ఎక్కడున్నాయి? నీలోనే కదా ఉన్నాయి. నాలోనే ఉన్నాయి. అంటే ఇదంతా మీకు చాలా స్పష్టంగా లోతుగా ఈ విషయం మీకు అర్థమైతే తప్ప అసలు వినాలనే ఉండదు. ఊహలకి అందేవి చెప్తే ఆహా ఓహో అంటాం. స్వయంగా నువ్వు నీలో చూసుకోవలసినటువంటి ఊహ కాని దాన్ని పట్టుకోవడం ఇష్టం ఉండదు, వినబుద్ధే వెయ్యదు. ఇదే కనుక స్పష్టంగా అర్థమైతే తప్ప
ధ్యానం అనే దానికి అర్థము అర్హతే లేదు. ఇంకెవడు చేస్తావు దీన్ని? సూటిగా నీ లోపలికి నువ్వు చూసుకుంటూ నీ మనసులో ఉన్న రాగద్వేషాది చాంచల్యాలను నువ్వు ఏకాగ్ర చిత్తంతో తెలుసుకుంటూ ఉండడమే నిజమైన ధ్యానం. చెయ్యకపోతే ధ్యానము అనే దానికి అర్థమే లేదు. మన ఇల్లు సక్రమంగా లేదు అంటే దాని అర్థం మీరు సక్రమంగా లేరనే కదా. మీరెంతసేపటికి జన్ పద్ధతిలోనో, టిబెట్ల పద్ధతిలోనో, బుద్ధుడు చెప్పిన పద్ధతిలోనో, హిందువులు చేసేటువంటి పద్ధతుల్లోనో, లేదా ఇటీవల ఎవరో కొత్త గురువులు కొత్తగా కనిపెట్టిన విధానంలోనో ధ్యానం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎవరో చెబితే అలా చేద్దాం అనుకుంటున్నారు. ఈ మాట మాట్లాడేసరికి ఎవరు గుర్తు రావాలి మనకి? విశ్వజీ గుర్తు రావాలి. ఏం మొద్దు బుర్రలరా. ఎవరో చెప్పి ఆ టిబెట్ వాళ్ళు చెప్పినట్టు, ఆ బుద్ధుడు చెప్పినట్టు, ఆ హిందువులు ఎవరో చెప్పినట్టు, ఇంకెవరో మహర్షి చెప్పినట్టు, ఎవళ్ళో చెప్పినట్టు చెయ్యాలి అనుకుంటారే తప్ప అసలు ధ్యానం అంటే ఏంటో మీకు తెలుసా? మిమ్మల్ని మీరు చూసుకోవడం ధ్యానం. ఇంత తేలిగ్గా ఉంటే వాళ్ళు ఇలా చెప్పారు కాబట్టి ఇలా చెయ్యాలి, అలా చెప్పారు కాబట్టి అలా చెయ్యాలి అంటూ నిన్ను నువ్వు చూసుకోవడం మానేసి నువ్వు కాని దాన్ని పట్టుకు తిరుగుతూ నీకు నువ్వు దూరం అయిపోతున్నావు అంటున్నాడు ఆయన. అవునమ్మా. ఇక్కడ నాకు విశ్వజీ ప్రత్యక్షమయ్యారు. అవ్వాలి నీకు అర్థమైతేను ఒక వాయించేవాళ్ళు లేక చెప్పారు. కాబట్టి హిందువులు ఇలా చేశారు అలా చెయ్యాలి అని ఎవరో గురువు కొత్తగా కనిపెట్టిన విధానంలో ధ్యానం చేయడానికి ప్రయత్నిస్తున్నారా లేదా? ఆ ధ్యానము ఇదిగో మతి భ్రమలకి దారి తీస్తుంది. ఇది ఇలాగే చెయ్యాలట, ఇలా చెబితే అలా అవుతున్నట్టు, అలా చెబితే ఇలా నీ తలకాయ అవుతుంది. అది కాదండి అసలు కావలసిన విషయం. కావలసిన విషయం ఏంటంటే దానికి సరి అయిన పునాది వేయడం. అంటే మన జీవితంలోకి మనం క్రమబద్ధంగా రావడం. నీ జీవితంలోకి నువ్వు రా, ఇతరుల జీవితంలోకి ఎంతసేపు దూరిపోతావు, ఇతరుల విషయాలకు దూరిపోతావు, వాళ్ళ వివరాలన్నీ ఏం దూరిపోయి తెలుసుకుని ఏం చేసుకుంటావు? నీ లోపలికి నువ్వు వెళ్ళు. మనం ఇప్పుడు అస్తవ్యస్తమైన జీవితాన్ని నడుపుతున్నామా లేదా? ఒకదానికొకటి పొందికలేని జీవితం నడుపుతాం. ఎందుకంటే మాట్లాడేదొకటి, చేసేదొకటి, మనసులో అనుకునేదొకటి. అదే బ్రతుకుతున్నాం మనం చెప్పేదొకటి, చేసేదొకటి. మనం ఒకదాన్ని నమ్ముతాము, నమ్మిన దాన్ని నమ్మినట్టు ఆచరిస్తావు, విరుద్ధంగా నడుస్తావు. మీరు క్రైస్తవులైనా, బౌద్ధులైనా, హిందువులైనా, మరి ఏ మతానికి చెందిన వారై ఉన్నా మీరొక దేవుణ్ణి, ఆ దేవుడు ఎవరైనా కానీ నమ్ముతారా లేదా? ఆ నమ్మికకు ఈ దైనిక జీవితంలో ఆధారం ఉందా? నువ్వు ఒక రాముడినో, ఒక కృష్ణనో, లేకపోతే బాబా గారినో, ఇంకే రమణ మహర్షినో నమ్ముతున్నావు. ఆ నమ్మకానికి మీ జీవితంలో ఒక ఆధారం ఉందా? మళ్ళీ ఇంకొకటి ఇంకేదో చెప్పేది తినేసి అక్కడికి వెళ్ళిపోతావు. మరి నీ నమ్మకాన్ని ఎలా నమ్మమంటావు? ఏంటి అర్థం లేదు. ఇప్పుడు ఒక దేవుడిని నమ్ముతున్నావు. అవును. మీరు ఇప్పుడు మామూలుగా హిందూ కులంలో పుట్టారు, అలాగే రాముడు, కృష్ణుడు, శివుడు, అమ్మవారు పూజలు చేస్తూ మళ్ళీ ఎవరో చెప్తారు ఈ బాబా గారు ఎక్కడి నుంచి వచ్చారు. పురాణాల్లో లేరు, ఇతిహాసాల్లో లేరు, శాస్త్రాల్లో ఈయన లేరు. మరి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరో ఏదో ఈ మొక్కితే ఈ కష్టం తీరుతుందని చెప్పారు. నేను ఆ మొక్క కష్టం తీరింది, మరి ఆయన వచ్చి చేరాడు. నిన్నెలా నమ్మమంటే అంటున్నాడు ఈయన.
మళ్ళీ ఎవరో చూస్తే ఒక మహత్యం చేశారు మీ కళ్ళెదురుగుండానే. బాబా గారు పేరు రామకృష్ణ పెడికి వాడిని పట్టుకుంటాం. కాబట్టి మీరు బౌద్ధులైనా, క్రైస్తవులైనా, ముస్లింలైనా, ఇంకే మతానికి చెంది ఉన్న మీరు ఒక దేవుణ్ణి, ఆ దేవుడు ఎవరైనా కానివ్వండి, నమ్ముతారా లేదా? నమ్ముతారు. ఆ నమ్మికకు మీ దైనందిక జీవితంలో ఆధారం లేదు. అది వాస్తవికత మీద ఆధారపడి లేదు కనుక, వాస్తవం నిజం మీద ఆధారపడి లేదది. సత్యం మీద ఆధారపడి లేదు నీ నమ్మకం. ఆ నమ్మకాలకి, మతమునందరి పిడివాదాలకి, నీతులకి, సూక్తులకి, ఆజ్ఞలకి, అనుమతులకి మన దైనిక జీవితంలో వాస్తవికత లేనే లేదు అని మీ నీతులు చెప్తున్నాయి, ఆ నీతులు చెప్తున్నాయి, ఆ సూక్తులు ఈ సూక్తులు చెప్తున్నాయి. దానికి నువ్వు జీవిస్తున్న జీవితానికి ఏమీ సంబంధం లేదు. నీతులు నీతులే, రీతులు రీతులే. అలా జీవిస్తున్నా మరి. అలాగే. అందువల్ల వీటినన్నిటినీ పక్కకు తోసేయండి. తోసేయంత తీసే అన్నాడు. ఊడ్చి పారవేయవలసిన చెత్త అన్నాడు అంతే. జీవితాన్ని ఉన్నదాన్ని ఉన్నట్టు ఎదుర్కోండి. ఈ నిమిషంలో నీకు ఏది వచ్చిందో దాన్ని అలాగ స్వీకరించు అంతే. ఏ నమ్మకాలు వద్దు, ఏ ఆచార సిద్ధాంతాలు వద్దు. ఇది చేస్తే అది వచ్చేస్తుంది, ఇది చెయ్యకపోతే అదేం బాబోయ్ భ్రష్టు పట్టిపోతాం, అదేదో శాపం వచ్చేస్తుంది, అదేమొద్దు. ఈ నిమిషంలో నీ జీవితంలో ఏది వస్తే దానిని అలాగా స్వీకరించు అంతే. అంతేగాని చిత్ర విచిత్రంగా కల్పించుకుని ఊహా ప్రతిమల ద్వారా తప్పించుకోవడానికి చూడకండి. ఇలా చేస్తే అలా వస్తుంది, దీన్ని ఇలా చెయ్యాలట, ఇదేమో పడమ దిక్కులో పెట్టాలట, ఈ పక్కన అయి పెట్టాలట, ఆ పక్కన ఈ పెట్టాలట. అది ఎప్పుడుదో తీసేస్తే పాతది దాన్ని ఏదంటారు, ఏదో వచ్చేస్తుంది, బెడిసి కొట్టేస్తుందట. ఇది కొత్తది పెట్టేస్తే ఏదో కలిసి వచ్చేస్తుందట. ఇవన్నీ దీని వల్ల కలిసి రావడాలు లేవు, బెడిసి కొట్టడాలు లేవు, నీవు అనుకుంటున్న భ్రమలు అవన్నీ. ఈ నిమిషంలో నీ జీవితంలోకి ఏది వస్తే దానిని నిర్వికారంగా స్వీకరించు. అంతేగాని చిత్ర విచిత్రంగా కల్పించేసుకుని తప్పించుకోవడానికి చూడకు. బహుశా మీలో కొందరు దీనికి అంతకని ఆక్షేపం చెప్పొచ్చు. ఏంటి ఇలా చెప్తున్నాడు, మతాలు లేవట, సిద్ధాంతాలు లేవట, ఏ మతానికి ఏ విలువ లేదట, ఏ గౌరవం లేదట, ఈ పూజలన్నీ తప్పులట, ఈ ధ్యానాలన్నీ ఉట్టిదేనట, ఇలా చెప్తున్నాడు ఏంటి అని మీకు ఆక్షేపణ అనిపించవచ్చు నేను చెప్పింది. అలాగ కనుక మీరు ఆక్షేపిస్తే నాకు చాలా సంతోషం. దాని అర్థమే కనీసం మనం తోడుగా ఆలోచిస్తున్నట్లు నేను చెప్పిన దాన్ని కాస్తైనా విన్నామన్నమాట. అందుకే వ్యతిరేకిస్తున్నావు, అందుకు సంతోషం. కాస్తన్నా విన్నావు చూడు, అందుకు సంతోషం అంటున్నాడు. అసలు నువ్వు చెప్పితే నేను వినేదంటే లేచిపోలేదుగా. కనీసం తోడుగా కాస్త అయిపోయినా నిలిచి ఆలోచించాం కదా. ఏ ఆలోచనకి పొంతన కుదరలేదు కాబట్టి నీకు నన్ను ఆక్షేపిస్తావు. కానీ అంతవరకు వచ్చావు కదా తోడుగాను, అందుకు నిన్ను ముట్టుకోనంతసేపు నాకు తోడొస్తూనే ఉంటావు. చాలా సంతోషమే. కేవలం ఆక్షేపించి ఊరుకోకండి. నేను చెప్పిన సిద్ధాంతాన్ని ఆక్షేపించి ఊరుకోకండి. ఇలా చెప్పండి అని ఆక్షేపించి ఊరుకోకండి. నిజం కనుక్కోండి. నేను చెప్పింది నిజం అవునా కాదని మీలో మీరు పరిశీలన చేసి కనుక్కోండి. అది చేయరు మళ్ళీ. అది చేయాలంటే అన్ని వదులుకోవాలి, నీ లోపల ఉన్నవన్నీ వదులుకోవాలి. నాకు ఇష్టం లేదుగా మరి వదులుకోవాలమ్మా. ఆక్షేపించి ఊరుకోకండి. మీరు నిజం కనుక్కోండి. నేను చెప్పింది అవునా కాదని నిగ్గు తీస్తే
మీరు నా తప్పుని ఎత్తిపెట్టి నాకు చూపించండి. నువ్వు చూస్తే కదా నా తప్పుని నువ్వు ఎత్తి పెడతావు, నువ్వు చేస్తే కదా నా తప్పుని నాకు ఎత్తిపెట్టి చూపిస్తావు. చేస్తే ఇంకా తప్పే దొరకదు. అదిగో మళ్ళీ అదే సమాధానం చెప్పొద్దు, చూడు ఆ తర్వాత నీకు ఉంది. కాబట్టి కనీసం నిజం కనుక్కోండి. మనిషి నశించకుండా బ్రతకాలంటే మొండిగా ప్రశ్నించడము చాలా అవసరం. ఈ వక్తనే కాదు ప్రశ్నించవలసింది, నన్నే కాదు. మీరు ఇలా చెప్తారు ఏంటండి ఇలా అంటున్నారు, నన్ను ప్రశ్నిస్తున్నారా? నన్నే కాదు, మీ నమ్మకాలని ప్రశ్నించండి, మీ జీవిత విధానాన్ని ప్రశ్నించండి, ఈ విధంగా ఎందుకు ఆలోచిస్తున్నారో ప్రశ్నించండి. అసలు ఈ రకంగా ఎందుకు బ్రతుకుతున్నాను అని మిమ్మల్ని ప్రశ్నించుకోండి. పట్టు విడవకుండా మొండిగా మీరు ప్రశ్నించుకుంటూనే ఉండండి. మిమ్మల్ని, మీ జీవితాన్ని, మీ జీవిత విధానాన్ని ప్రశ్నించుకుంటూనే ఉండండి. ఇలాగ ప్రతి దానిని ప్రశ్నించి దాన్ని నిగ్గు తేల్చుకోవడం ఇక్కడ ముఖ్యం మనకి. నేనెందుకు ఇలా ఉన్నాను, నాకెందుకు ఇవి ఇష్టం అవుతున్నాయి, నాకెందుకు ఇవి ఇష్టం ఉండడం లేదు కదా, నేను ఇలాగే ఉండాలని ఎందుకు అనుకుంటున్నాను, నాకు ఇష్టమైనవే జరగాలని ఎందుకు అనుకుంటున్నాను, నాకు ఇష్టం లేనివి జరగకూడదని ఎందుకు అనుకుంటున్నాను, అసలు నేను ఎలా బ్రతుకుతున్నాను, నా బ్రతుకు సరిగ్గా ఉందా, నా మనసు, నా వాక్కు, నా క్రియ ఒకేలాగా ఉన్నాయా అని మీరు మిమ్మల్ని ప్రశ్నించుకు చూడండి.